రోమపత్రిక 13వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందాం. అధికారములకు లోబడుట. ప్రతివాడు పై అధికారులకు విధేయులవ్వాలని మనము నేర్పించబడ్డాం. అప్పుడు ఉండిన ప్రభుత్వమునకు ప్రభు కూడా ఏ విధముగాను జోక్యము కలిగించుకోలేదు. ప్రభుత్వములు ఏదైనా పొరపాటు ఉంటే తన రాజ్యము దాన్ని నిత్యముగా పడద్రోయును. 400 సంవత్సరాలలో లంచగొండితనం కలిగిన రోమా గవర్నమెంట్ పడిపోయింది. క్రైస్తవులు ఆ దేశ ప్రభుత్వమును తీసుకోవలసి వచ్చింది. ఆత్మీయ అంతస్తులు సరైన రీతిలో కాబడకపోతే దొంగ అంతస్తులన్నీ క్రింద పడదోయబడతాయి. కనుక మనము ప్రభుత్వముతో పోట్లాట పెట్టుకొనకూడదు. ప్రభుత్వమునకు నడపగల క్రమమైన పద్ధతిని ఏర్పాటు చేయాలి. అది సరి అయిన పద్ధతిలోనైనా సరే, దొంగ పద్ధతిలోనైనా సరే. మనం ప్రభుత్వముతో కాదు పోట్లాడవలసినది, కానీ మానవ స్వభావంతో. క్రీస్తు మానవ స్వభావమును తీసివేసి దాని స్థానములో దైవ స్వభావం పెట్టాడు. క్రీస్తు కప్పము చెల్లించుట మానివేసే దాన్ని అభివృద్ధిపరచలేదు, కానీ ఆయన అన్యాయపు రోమా ప్రభుత్వమును, మురికి యూదా సంఘమును పడద్రోయడానికి విత్తనములు విత్తాడు. భారతదేశంలో మిషన్ ప్రాంతాలను చూస్తే దైవజనులు లేరు. కలహించే పద్ధతులు ఉపయోగించేవారు అత్యున్నతమైన స్థానమునకు వెళతారు. వారు క్రైస్తవునకు మార్పు చెందినారు కనుక వారు మిషన్లో కొనసాగుతారు. వారి నుండి మంచి ఏమాత్రము రాదు. వారు దేవుని వాక్యము నమ్మరు. యథార్థతే సరి అయిన పద్ధతి అని వారికి చెబితే వారు దాన్ని నమ్మరు. వేషధారణే అతి శ్రేష్టమైన ఈవులను ఇస్తుందని వారు మనకు చెబుతారు. కనుక నిజముగా నీతివంతులైన వారు మిషన్లో కొనసాగలేరు. పరిస్థితులు ఈ రీతిగా ఉన్నప్పుడు భారత సంఘానికి నిరీక్షణ ఎక్కడా? ఆయన బోధించిన వాక్యము తిరుగుబాటును తెస్తుందని క్రీస్తు ఎరిగి ఉన్నాడు. మనం సత్యమును తెలుసుకొని దానికి విధేయులమై సత్యమును నేర్పించినట్లయితే తిరుగుబాటు తప్పక వస్తుంది. సువార్తను ప్రజలకు ఇవ్వాలి. ఒక రక్షకుడు పాపుల కొరకు మరణించాడు. సువార్తను ఇవ్వకుండా మీరు మేలు చేయలేరు. మన బంధువులకు లొంగిపోయి మన ఆత్మీయ జీవితమును నష్టపరుచుకున్నప్పుడు అది ప్రేమ కాదు. మనం సంఘం నిమిత్తం భారం కలిగి ఉంటే ప్రభువును ప్రేమించే కొంతమందిని పట్టుకుని ఒక కదలిక తీసుకురావాలి. ఈ ప్రజలు సువార్తను నమ్ముతారు. నీ హృదయములోనికి ప్రభు జీవితమునకు పనికి వచ్చే నిజమైన సిద్ధాంతమును విత్తుతున్నాడు. మారు మనసును గురించి మాట్లాడవద్దని చెప్పే బంధువులు నాకు ఉండినారు. ఇప్పుడు వారు తొందరలో పడి ఉన్నారు. వారి బిడ్డలు ఎదిగి ఉన్నారు. వారిని అదుపులో పెట్టలేకపోతున్నారు. ఏ వ్యక్తికి నీవు దేనిని అచ్చి ఉండకూడదు, ప్రేమను తప్ప. మన యజమాని యొక్క లెవెల్కు మనము అందుకోవటం చాలా కష్టం, కానీ ఆయన కృపనిస్తాడు. మోషే తన ఎదుట ఉండిన గొప్ప పని విషయమై నిరుత్సాహపడలేదు. ఆయన పొదలో చూసిన వాని యందు విశ్వాసం ఉంచాడు. నేను ఉన్నవాడును అనువాడును. నీ ఇరుగు పొరుగున ఉన్నవారి కొరకు ప్రార్థన చేయి. నీ పైనున్న వారి కొరకు, నీతో కలిసి పనిచేసే వారి కొరకు కలిసి ప్రార్థన చేయి. లేకపోతే సైతాను వారిని నీకు వ్యతిరేకముగా తిరుపుతాడు. పెద్ద ఆఫీసర్లను చూసి భయపడవద్దు. నీకు దొరికిన వెలుగును నీకు అవకాశం దొరికినప్పుడు వారి మీద ప్రకాశింపచేయి. ఆ దైవ స్వభావములో మనము పెరుగుదాము. ఇది గొప్ప పరిణామము తీసుకువస్తుంది. అప్పుడు తప్పుడు భక్తి ప్రభుత్వములు క్రీస్తు ఎదుట విరిగి పడిపోతాయి. దేవుడికి వాక్యం దీవించునుగాక. ఆమేన్.